హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజటి వ్లాగ్ ఏంటి అంటే, అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాననమాట. ఎందుకు, ఏంటి వీడియో చూస్తూ ఉండండి. మీకే అర్థమైపోతది. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది కదా! అక్కడికైతే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుందనమాట. ఇంకా వీడియోకి లైక్ చేయలేదు. సో, ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్‌లోకి అయితే వెళ్తుంది. సో, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇందాక బాక్స్ చూపించాను కదా! ఏంటి ఆ బాక్స్ అనుకుంటున్నారా? వాషింగ్ మిషన్‌కి వచ్చిన బాక్స్ అనమాట. నేను దాన్ని అట్లా డీఐవైలా కట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నా. ఎందుకు యాపీ ఫ్రాక్స్ ఉంటాయి కదా! అవైతే నేను బాక్సెస్ పాడేయనండి. ఎందుకు అంటే ఫ్రాక్ పైన ఫ్రాక్ పెట్టేస్తే ఏంటి అంటే ఆ క్యాన్ అంతా అణిగిపోయి అది చపాతీలాగా అయిపోతుంది. సో, అందుకనే ఏ బాక్స్‌లో ఆ బాక్స్ ఫ్రాకే పెడతాననమాట. ఇంకా అట్లా బాక్సెస్ అన్నీ ఎక్కువైపోయినాయి. ఎక్కడ పెట్టినా దుమ్ము పడుతున్నాయి. ఎన్ని సంచులల్లో పెట్టినా. సో, ఈ బాక్స్ బాగుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ బాక్స్‌నైతే అన్ని యాపీ ఫ్రాక్స్ పెట్టడానికైతే యూజ్ చేస్తున్నాననమాట. కొన్ని నా బట్టలు కూడా పెడుతుంటా అనుకోండి, హెవీ డ్రెసెస్. సో, ఇంకా పైనుంచి ఊరెళ్తున్నాం కదా! దింపమని చెప్పాననమాట. ఎందుకంటే కొన్ని డ్రెసెస్ కావాలి అనేసి. ఫొటోస్ తీసుకుందాము అనుకుంటున్నా. కానీ అది ఎంతవరకు పాసిబుల్ అవుతదో లేదో తెలీదు. ఒకవేళ తీసుకెళ్ళకపోతేనేమో తీసుకొచ్చుంటే బాగుండు అనేసి అనిపిస్తదనమాట నాకు. సో, అందుకనే తీసుకొని వెళ్దాము. అయితే అయ్యింది, లేకపోతే లేదు అన్నట్టు ఇంకా అన్ని బట్టలైతే పెట్టుకుంటున్నాను. చూద్దాము. దిగుతా, లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి లాస్ట్ టైం హ్యాపీ అప్పుడు దిగాననమాట. ఏమంటారు, ధోతి స్టైల్‌లో. అట్లనే రీక్రియేట్ చేద్దాము అనేసి అనుకుంటున్నా గానీ చూద్దాం ఎంతవరకు ఓపిక ఉంటదో, ఎంతవరకు పాసిబుల్ అవుతదో. పాసిబుల్ అవుతే మాత్రం ఖచ్చితంగా నేను మీతో అయితే షేర్ చేస్తాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని పార్టీ వేర్ డ్రెసెస్, హ్యాపీకి కూడా మంచి డ్రెసెస్ పెట్టుకుంటున్నాననమాట. ఎందుకు అంటే పండగ గదా! సో, ఇంకా 3 డేస్ పండగ కాబట్టి ఎప్పుడు ఎట్లుంటదో తెలీదు. ఎప్పుడైతే పెట్టుకొని వెళ్ళామో అయ్యో! పెట్టుకొని వచ్చుంటే బాగుండు అనిపిస్తది అన్నట్టు నేను ముందే పెట్టేసుకుంటాననమాట ఎక్కువ. సో, అట్లా అంత లగేజ్ అయితే అయితది నాకు. ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి డైలీ వేర్ బట్టలయితే సర్దుకుంటున్నాననమాట. నాకు నైటీస్ కానివ్వండి, హ్యాపీ డ్రెసెస్ కానివ్వండి. ఇంకొకటి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఎక్కువ చలి ఉంటదనమాట. సో, స్వెటర్స్ కూడా కంపల్సరీ క్యారీ చేస్తున్నా అనమాట. నాకు హ్యాపీకైతే 2 స్వెటర్స్ క్యారీ చేస్తున్నా. సో, ఇవన్నీ అయితే సర్దేసుకున్నాననమాట. సర్దేసుకున్న తర్వాత ఇంకా మెడిసిన్స్, నాకు మిల్క్ పౌడర్ అనేసి, ఇంకా నా మెడిసిన్స్ అనేసి, నా షుగర్ టెస్ట్ మిషన్ అన్నీ సర్దుకుంటాననమాట. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నా అంటే నాకైతే ఇంత లగేజ్ అయితది. ఎందుకంటే ఏది తీసుకొని వెళ్ళనో అదే అవసరం వస్తదనమాట. ఇంత లగేజ్ సదురుతానా, అయినా కూడా ఏదో ఒకటి మర్చిపోయి ఉంటా అనమాట. అయ్యో! ఇది తెచ్చుంటే బాగుండేది, అయ్యో! అది తెచ్చుంటే బాగుండేది అనేసి. సో, నేను ఆల్రెడీ వచ్చేసిన కాబట్టి నాకిప్పుడు అనిపిస్తుందనమాట. అయ్యో! నా ఫైల్స్ తీసుకొని రాలేదు నేను వీడియోస్ చేసుకోవడానికి. సో, అట్లా ఎన్ని తీసుకొచ్చుకున్నా ఏదో ఒకటైతే మర్చిపోతుంటాననమాట. సో, ట్రెడిషనల్ వేర్ పెట్టుకున్నాను కదా! బ్యాంగిల్స్, హిప్ బెల్ట్ అవన్నీ తీసుకుంటున్నాననమాట. ఏమో అది ఎంతవరకు యూజ్ చేస్తానో లేదో తెలీదు. మాక్సిమం నేను ఎప్పుడు ఏవి పట్టుకొని పోయినా అవన్నీ అట్లనే తీసుకొని వస్తాను అనమాట. యూజ్ చేయను, కాకపోతే పెట్టుకొని వెళ్తా అనమాట. సో, ఇంకా మెడిసిన్స్ అవన్నీ చూస్తున్నారు కదా! నా మెడిసిన్స్. యాపీకి కూడా మెడిసిన్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా! ఇక్కడనే చల్లగా ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఎక్కువ చల్లగా ఉంటదనమాట. సో, తనకు కూడా మెడిసిన్ తీసుకుందాము అని చెప్పేసి మెడిసిన్స్ తీసుకున్నా. నేను ఎప్పుడు మాక్సిమం క్యారీ చేస్తూ ఉంటా హ్యాపీకి మెడిసిన్స్. ఎప్పుడన్నా క్యారీ చేయని రోజు ఖచ్చితంగా వచ్చుంటదనమాట. జ్వరం అన్న ఒకటి వచ్చుంటది, కోల్డ్ అన్న ఒకటి అయి ఉంటది. సో, అందుకనే మాక్సిమం ఇంకా మర్చిపోకుండా అయితే తన కోసం ప్యాక్ చేసుకుంటున్నా. ఇంక ఇప్పుడు అవంతా జ్యువెలరీ అన్నీ పెట్టుకుంటున్నాననమాట. కమ్మలు అవి. ఇన్ కేస్ డైలీ వీడియోస్ చేస్తే పెట్టుకోవడానికి అనేసి పెట్టుకున్నాననమాట. ఎందుకు అంటే నేను డైలీ పెట్టుకునే నా గోల్డ్ కమ్మలయితే చూస్తున్నారు కదా! అసలు కనిపియను కూడా కనిపిస్తలేవు. సో, నేను డైలీ అట్లనే పెట్టుకుంటాను అనమాట. నాకు పెద్దవి పెట్టుకోవడం ఇష్టం ఉండదు. డైలీ వేర్‌కైతే చిన్నయే పెట్టుకుంటా గానీ వీడియోస్‌లో కనిపిస్తలేదు, మొఖం అంతా బోడికి కనిపిస్తుంది అనేసి కొంచెం పెద్ద కమ్మలయితే ప్రిఫర్ చేస్తున్నా. ఎక్కడికన్నా వెళ్తే పెట్టుకోవడం ఇష్టమే గానీ డైలీ రెగ్యులర్‌గా అయితే నాకు చిన్నవి పెట్టుకోవడం ఇష్టం అనమాట. సో, అట్లా కమ్మలు అవన్నీ పెట్టుకున్నా. ఇదొచ్చేసి నా మిల్క్ పౌడర్, ఇదొచ్చేసి నా షుగర్ మెషిన్. ఇవైతే కంపల్సరీ ఉండాలి కదా! ఇప్పుడు మెడిసిన్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నా మెడిసినే అనమాట. నా మెడిసిన్, ఇంకా హ్యాపీ మెడిసిన్ అన్నీ అయితే సర్దేసుకున్నాను. సర్దేసుకొని ఎందుకు వెళ్తున్నానో చెప్పట్లేదు కదా! చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతది. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు, అర్థమై ఉంటది. సో, మా రాణి బర్త్‌డే అనమాట. జాన్ 10థ్. సో, అందుకనే జాన్ 9థ్ రోజైతే మేము వెళ్తున్నామనమాట నైట్. 12 కల్లా అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేపిద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయినాము. ఇందాక మీకు చూపించినప్పుడు 3 బ్యాగ్సే ఉండే కదా! ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాగ్ పెరిగింది. అండ్ మళ్ళీ బండి కూడా తీసుకొని వెళ్తున్నా అనమాట హ్యాపీకి. ఎందుకు అంటే ఇక్కడ ఇంకా ఖాళీగానే ఉంటా కదా! హ్యాపీని ఆడిపియొచ్చు. అక్కడైతే నాకు ఇంకా ఆడిపియడానికి టైం ఎక్కువ ఉంటలేదు. తనని బండి తొక్కిపిస్తలేననమాట. సో, ఇక్కడ రోడ్స్ కూడా ఖాళీగానే ఉంటాయి. మంచిగా ఆడుకుంటది అన్నట్టు ఇంకా బండి కూడా తీసుకుంటున్నా. టైం చూస్తున్నారు కదా! 10:30 అవుతుంది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా 10:30కి స్టార్ట్ అయినాం. కరెక్ట్ 12:05 కల్లా ఇక్కడికి వచ్చేసినాం అనమాట. హ్యాపీ చూడండి రోజు తొక్కమంటే తొక్కదు కానీ ఈరోజు మేము
బండి తీసుకొని బయటకు వస్తున్నాము, అప్పుడు తొక్కుతుందనమాట. సరేలే హ్యాపీ నువ్వు బండి మీద వచ్చేసేయి, మేము కార్లో వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకా వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా అప్పుడు దిగుతుందనమాట తను. సో ఇంకా తీసేసిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చినాం. మళ్ళీ ముందుకు వెళ్తే బేకరీస్ ఉంటాయో లేవో అని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న బేకరీ దగ్గరనే కేక్ అయితే తీసుకున్నారనమాట మా హస్బెండ్. ఇంకా కేక్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాము. సో పండగ కూడా ఇంకా ఇక్కడే అనమాట. బర్త్డేకి వచ్చేసి ఇంకా పండగ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇంకా అంత లగేజ్ అయితే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే నేను నార్మల్గానే లగేజ్ ఎక్కువ పెట్టుకొని వెళ్తాను అండి. ఇప్పుడనే కాదు, హ్యాపీ పుట్టినప్పటి నుంచి కూడా నా లగేజ్ ఎక్కువనే ఉంటుంది. హ్యాపీ పుట్టకన్నా ముందైతే నాకు జస్ట్ నేను ఊరికేనే వచ్చేదాన్ని అనమాట. ఎందుకంటే నా బట్టలు ఇక్కడ కొన్ని ఉండేటివి, అక్కడ కొన్ని ఉండేటివి కాబట్టి నేను మంచిగా నార్మల్గానే వచ్చేదాన్ని. ఎప్పుడైతే హ్యాపీ వచ్చిందో హ్యాపీకి ఫుడ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఒకటికి డబ్బల్ తీసుకొని వచ్చేది అలవాటు అయిపోయి లగేజ్ ఎక్కువ చేయడం అయిపోయింది అనమాట. అందరూ చూసి షాక్ అయిపోతారు. ఎన్ని డేస్కి పోతున్నావు నువ్వు, డెలివరీకి ఏమన్నా పోతున్నావా అన్నట్టు అడుగుతారనమాట నా లగేజ్ చూసి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, రోడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. స్పీడ్గానే వెళ్ళిపోయినాం. నార్మల్గా అయితే 2 hours 2.5 hours పడుతుంది. ఆ రోజైతే 1 hour 15 minutesలో అట్లయితే వెళ్ళిపోయినాం అనమాట. సో మేము వెళ్ళిపోయేసరికి వాళ్ళు పడుకొని ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు కేక్ కట్ చేయడానికి అప్పుడే తీస్తున్నారంట, మేము అప్పుడే వెళ్ళినాము. సో మమ్మల్ని చూసి ఎలా ఫీల్ అయ్యారు, సర్ప్రైజ్ ఫీల్ అయ్యారా లేదా మీరైతే ఈ వీడియోలో చూడండి. వీడియో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, అయినప్పటికీ పర్లేదు చూసేయండి. ఎవరు హ్యాపీ? ఆ పిల్ల చూడ దాట పెద్ద మంచి పిలుస్తుంది పో. సో చూసారు కదా, ఇంకా లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. నేను బయట నించొని అన్ని సర్దుకుంటున్నాను అనమాట, కెమెరా గిట్లా అన్ని రెడీగా చేసుకొని పోదాము అనేసి. అప్పటికి ఇంకా అరుస్తూ ఉంది హ్యాపీ. హ్యాపీ బర్త్డే మ్యూజిక్ వస్తుంటే హ్యాపీ బర్త్డే అనేసి అనేసి గట్టిగా అరుస్తూ ఉంది. వాళ్ళు ఆల్రెడీ గుర్తుపట్టేసింటారు అనుకున్నాం, కానీ టీవీ సౌండ్కి వాళ్ళు ఏం గుర్తుపట్టలేదనమాట. ఇంకా లోపలికి అయితే వచ్చినాము. మా లియా పాప చూడండి పెద్దగా అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్లో కనిపించక. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేక్స్ అయితే పెట్టేసాము. ఆల్రెడీ టైం 12-10 అట్లా అవుతుంది. ఇంకా కట్ చేపిద్దాము అని చెప్పేసి ఇంకా కేక్స్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టినాము. సో మీరందరూ కూడా మా రాణికి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పండి. ఈ రోజే అనమాట నేను ఏ రోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నానో ఆ రోజే తన బర్త్డే, January 10th. సో ఖచ్చితంగా మీరందరూ కూడా బ్లెస్ చేయండి. ఇక్కడ మా లియా పాప చూడు ఎట్లా చూస్తుందో, తనకంతా కొత్తగా అనిపిస్తుంది అనమాట. మా హ్యాపీనే ఆమెకు పాపనంట, పాప అని పిలుస్తూ ఉందనమాట. నన్ను అట్లనే పిలుస్తుంది, హ్యాపీని అట్లనే పిలుస్తుంది. సో ఇంకా మా అమ్మ అయితే ఇద్దరు మనమరాలను ఎత్తుకొని అయితే కూర్చుందనమాట. ఇంక ఇక్కడ మేము క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాం. క్యాండిల్ అంటారా, దీన్ని ఏమంటారు తెలీదు. సో ఇంకా అవైతే వెలిగించిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే చేసాము. ఇంకా నార్మల్గానే సింపుల్గా జస్ట్ మా వరకే చేసామన్నమాట. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న వచ్చారు అంతే, ఇంకా అంతకు మించి ఎవరు లేరు. జస్ట్ మా వరకు అట్లా సింపుల్గా అయితే మేము చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్ చేస్తున్నారు. హ్యాపీ చూడండి కేక్ని చూపిస్తూ ఉంది. కార్లో ఎంత సతాయించిందంటే రోజు తనకు 12:30 1:30 అయినా నిద్ర రాదు, కానీ కార్లో మాత్రం విపరీతమైన నిద్ర వచ్చేసింది అనమాట. ఆ నిద్ర వచ్చి పడుకోబెడతలేమనేసి మొత్తం క్రాంకీ అయిపోయి చాలా అంటే చాలా సతాయించింది. ఇంటికి రాగానే పడుకోబెట్టేద్దాంలే అనేసి అనుకున్నాం అనమాట. ఇంటికి వచ్చినాక ఇంకేడ వండుకుంటుంది, ఫుల్ యాక్టివ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ మామని, వాళ్ళ అత్తని, వాళ్ళ తాతని అందరినీ చూసేసరికి ఇంకా యాక్టివ్ అయిపోయింది. అసలు పడుకుంటలేదనమాట. 2:30కి ఏమో పడుకుంది, చాలా లేట్గా పడుకుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేక్ ఆల్రెడీ తనకు కూడా ఒక చిన్న కేక్ తీసుకున్నాను అనమాట. నార్మల్ టైమ్స్లో అయితే తింటుంది, కానీ ఆ రోజు అయితే ఎందుకేమో తినలేదు. చిన్న కేక్ పైన చాక్లెట్ వస్తుంది కదా, ఆ చాక్లెట్ ఇస్తే కూడా తినలేదనమాట. ఇంకా ఒక్కోసారి అయితే ఫుల్ సతాయిస్తుంది హ్యాపీ. సో ఇంకా కేక్ కట్ చేసే వరకు అయితే బాగా ఆడుకుంది. బాగా ఆడుకున్న తర్వాత ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత బయటకు వెళ్ళి ఆడుకుంటుంది అనమాట. నైట్ టైం 1 అవుతుంది, ఆ టైంలో బయట ఆడుకోవాలి అంటుంది. సో ఇంకా అట్లా అయితే జరిగిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒకరొకరు పెట్టేస్తున్నాం అనమాట. కేక్ పెట్టి ఇంకా విషెస్ అయితే చెప్తున్నాము. సో మీరందరూ కూడా విష్ చేయండి. అండ్ మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేకపోతే మీ ఇంటి దగ్గరనే సెలబ్రేట్ చేసుకుంటున్నారా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నానండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను హ్యాపీకి భోగిపళ్ళు పోసాను అనమాట. ఈ ఇయర్ ప్రెగ్నెంట్ ఉండి భోగిపళ్ళు పోయొచ్చా లేదా ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో ఇప్పటివరకు అయితే ఏం ప్లాన్ లేదు, పొయ్యొద్దు అనేసి అయితే అనుకుంటున్నాను. కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పోసిన, ఈ ఇయర్ పోయకపోతే ఎట్లా అనేసి అనిపిస్తుంది అనమాట. సో పొయ్యొచ్చా లేదా మీకేమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. పొయ్యొచ్చా అంటే నేను పొయ్యకపోయినా పర్లేదు, ఇప్పుడు మా అమ్మ ఉంది, మా రాణి ఉంది, ఇంకా వేరే అక్క వాళ్ళని ఇట్లా పిలుస్తాం కదా ఒక 5 మెంబర్స్ని, అట్లా వాళ్ళతోని పోపియొచ్చా ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ పోపియొచ్చు అంటే మాత్రం ప్లాన్ చేసుకుంటా అనమాట, హ్యాపీకి రెడీ చేయడం కానీ, కొంచెం ఏమన్నా కొత్త డ్రెస్ తీసుకోవడం కానీ అట్లాంటివి చేస్తా. లేదు పోయొద్దు అంటే మాత్రం ఇంకా లైట్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఖచ్చితంగా మీకు ఎవరికైనా తెలుస్తుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, భోగి పళ్ళు పొయ్యొచ్చా లేదా అనేసి. నేను పొయ్యకపోయినా పర్లేదు, వేరే వాళ్ళతో పోపియొచ్చా లేదా అనేసి నాకు క్లియర్గా చెప్పండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము పెడుతున్నాం అనమాట. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. జర్నీ చేసి వచ్చినాం కదా, ఇంకొకటి హ్యాపీ అంతా పీకేసింది అనమాట, దానికి చిరాకు వచ్చేసి. సో ఇంకా అట్లా అయితే ఉందన్నమాట నా పరిస్థితి. ఇంకా ఇక్కడ మలియా పాపకు పెడుతుంటే తను అసలు వద్దు వద్దు అంటుంది. సో మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఫస్ట్ బేబీస్ ఉండి సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. మీరందరూ సంక్రాంతి ఎలా ప్లాన్ చేస్తున్నారు, మీరు మీ పిల్లలకి భోగి పండ్లు పోస్తున్నారా లేదా, అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చేయండి. మీకైతే ఇంకా ఖచ్చితంగా తెలుస్తుంది కదా పొయ్యొచ్చా లేదా అని చెప్పేసి. సో మీకు తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో దట్ మీరు చెప్పేదాన్ని బట్టే నేను చెయ్యొచ్చు అనుకుంటే ప్లాన్ చేసుకుంటానన్నమాట. అండ్ నెక్స్ట్ రేపైతే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా. సో గొంతు బాగాలేదు అని చెప్పేసి నేను కూడా డిలే చేస్తున్నాను అనమాట. సో ఇంకా డిలే చెయ్యను. సేమ్ రెగ్యులర్గా ఇప్పుడు ఎట్లా అప్లోడ్ చేసేదాన్ని ఒక వీడియో వ్లాగ్, ఒక వీడియో ఏమంటారు ప్రెగ్నెన్సీకి సంబంధించేది. సో మళ్ళీ అదే ప్యాటర్న్కి రావడానికి అయితే ట్రై చేస్తానమాట. మ్యాక్సిమం ట్రై చేస్తాను, పాసిబుల్ అయినంత వరకు అయితే పెడతానమాట. రేపైతే ఖచ్చితంగా పెడతాను. రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకు అంటే రేపు వచ్చేసి నేను బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే పెట్టబోతున్నాను అనమాట. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, మా ఫ్రెండ్ రిపోర్ట్స్ అయితే అడిగి తీసుకున్నాను అనమాట. సో ఆ వీడియో చేసి మీకు ఖచ్చితంగా చెప్తాను. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, బేబీ బాయ్ గురించి చెప్పండి, బేబీ బాయ్వి రిపోర్ట్స్ ఏమైనా చూపియండి అని చెప్పేసి. సో మీకోసము నేను అడిగి పెట్టానమాట. ఇంకా మా ఫ్రెండ్స్కి చాలామందికి బేబీ బాయ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగాను. సో ఆ రిపోర్ట్స్ వస్తే కూడా నేను రెగ్యులర్గా అయితే ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. రేపైతే ఖచ్చితంగా బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మలియా పాపవి కూడా టిఫా స్కాన్, ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకు అంటే బేబీ గర్ల్ ఉన్నా కూడా హార్ట్ బీట్ అనేది పోస్టీరియరా యాంటీరియరా అనేది సేమ్ ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కదా. సో ఖచ్చితంగా రేపటి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి.